అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 27న సాయంత్రం షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ రాణి కుముక్దిని సమావేశం నిర్వహిస్తారు. ఎన్నికల తుది ఏర్పాట్లపై సమీక్షించిన అనంతరం షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 11వ తేదీ పోలింగ్కు అనుకూలంగా భావిస్తున్నారు. షెడ్యూల్ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత 2 రోజులకు ఫలితాలను వెల్లడిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. శివ, గుడ్ ఈవినింగ్. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలకు 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతుందని చెప్పాలి. ఈ నెల 27న సాయంత్రం షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఆ రోజు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికల తుది ఏర్పాట్లపై సమీక్షించిన అనంతరం షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి నేపథ్యంలో ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ పనులను వేగవంతం చేసిందని కూడా చెప్పాలి. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ కు అనుకూలంగా భావిస్తా ఉన్నారు. షెడ్యూల్ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనేది కూడా తెలుస్తోంది. ఆ తర్వాత 2 రోజులకు ఫలితాలను వెల్లడిస్తారంటూ కూడా ఏదైతే తెలుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే గత నెల నుంచి కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల పైన గత కొద్ది రోజుల నుంచి సందిగ్ధం ఏదైతే నెలకొన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. నోటిఫికేషన్ ఒక రకంగా దాదాపుగా 4 రోజులు ఆలస్యంగా వచ్చిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. కొంత ముందుగానే ఏదైతే నోటిఫికేషన్ ని వెల్లడిస్తారని రాజకీయ పార్టీలు అంచనా వేశారు. ఎందుకంటే ముందస్తుగానే గత నెల 2025 డిసెంబర్లోనే ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైందని కూడా చెప్పాలి. అటు ఏదైతే తుది ఓటర్ల జాబితా కూడా పూర్తయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతోటి కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఆ దిశగా ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మాకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ ఎన్నికలను నిర్వహించకూడదంటూ కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆందోళన చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ ని చట్టబద్ధంగా ఏదైతే కల్పిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇది ఏదైతే రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం ఒక రకంగా ప్రభుత్వం పక్కకు పెట్టిందనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక రకంగా పాత పద్ధతిలో రిజర్వేషన్స్ ని కేటాయిస్తారా లేకపోతే ఎలా అనేది కూడా కొంత పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా సిద్ధమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 2 ప్రధాన జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాత్రం ఇప్పటికే అధిష్టానం ప్రత్యేకంగా ఇన్ఛార్జీలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. అటు రాష్ట్రంలో అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రధానంగా జిల్లాలకి మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాలకు మంత్రులను ఇన్ఛార్జ్ గా వేసినటువంటి సందర్భం కూడా
మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆయా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నాయకులకు పూర్తి బాధ్యతలను అప్పచెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద మరోసారి ఏదైతే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజెంట్ ఈ ఎన్నికల పైన మాత్రం అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయని కూడా చెప్పాలి. ఇప్పటికే జోరుగా క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద మరోసారి పొలిటికల్ హీట్ అనేది రాష్ట్రంలో నెలకొనబోతుంది. ఎన్నికల వాతావరణం అనేది వచ్చిందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 27వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వచ్చే నెల 15వ తేదీ లోపల పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని కూడా చెప్పాలి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.